అనగనగల ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'దయ్యాల పెళ్లిగోల' అనే ఒక కథను వినేద్దాం. 10 రోజుల పాటు పట్నంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఇంటికి తిరిగి వచ్చిన అవతారంతో వాడి అవ్వ, "ఏం నాయనా, నా ఆరోగ్యం బాలేదు. నేను ఎలానో పెళ్లికి వెళ్ళలేను. రేపు తెల్లవారుజామునే మీ మేనమామ కూతురు ఆదిలక్ష్మి పెళ్లి. ఆ సంగతి మర్చిపోయావా ఏమిటి?" అని చెప్పంటుంది. ఇంకా అవ్వ మాటలు వింటూనే అవతారం ఉలిక్కిపడతాడు. ఆదిలక్ష్మి అతడి కంటే వయసులో ఒక 2 పెద్ద. చిన్నప్పుడు ఇద్దరూ కలిసి ఆడుకునేవాళ్ళనమాట. ఇంకా ఆమె పెళ్లి రోజు తను మర్చిపోవడం ఏమిటి? "అవ్వా! నువ్వు గుర్తు చేయకపోతే ఎంత పొరపాటు జరిగేది. మామయ్య వాళ్ళ ఇంటికి ఇప్పుడే బయలుదేరుతాను" అని చెప్పంటాడు అవతారం. "ఇప్పుడా? ఇంత రాత్రి వేళ?" అని చెప్పంటుంది అవతారం అవ్వ. "చూడు, పేరుకు రాత్రే గాని పుచ్చ పువ్వు లాంటి వెన్నెల. అలా కాలవగట్టు పట్టుకున్నానంటే 2 గంటల్లో మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాను" అంటూ అవతారం బయలుదేరతాడు. వాడు కాలువగట్టు మీద చకచకా నడుస్తూ తొందరగానే మేనమామ ఊరును సమీపిస్తాడు. అక్కడ అవతారం కాలువగట్టు దిగి ఒక తాటితోపులో ఉన్న కాలిబాట వెంట ఊరు చేరాలి. అవతారం తాటితోపులో ప్రవేశించి కొద్ది దూరం నడిచాడో లేదో హఠాత్తుగా ఒక చెట్టు వెనుక నుంచి 2 ఆడపిశాచాలు ముందుకొచ్చి వాడి దారిని అడ్డగిస్తాయి. అవతారం నిలువెల్లా వణికిపోతుంటాడు. అప్పుడు పిశాచాల్లో ఒకటి, "నీ అవతారం చూస్తే ఎవరైనా ధైర్యవంతుడు అనుకుంటారు. ఎందుకలా బాణం దెబ్బతిన్న కొంగలా రెపరెపలాడిపోతున్నావు? ఎక్కడికి నీ ప్రయాణం?" అని చెప్పని అడుగుతుంది. "ఆదిలక్ష్మి పెళ్ళికి" అని చెప్పంటాడు అవతారం ఇంకా వణికిపోతూనే. ఆ మాట వింటూనే పిశాచాలు ముఖముఖాలు చూసుకుని కేరింతలు కొడుతూ, "చూడు, ఆదిలక్ష్మి పెళ్ళో అనంతలక్ష్మి పెళ్ళో ఏదైనా మాకొకటే. మేము వస్తాం అని చెప్పంటాయి. అప్పటికి అవతారం కాస్త స్థిమితపడి, సంగతి తెలిసాక మామయ్య నా చర్మం ఒలిచేస్తాడు. పెళ్ళికి పిశాచాలను వెంట పెట్టుకుపోవడమా అని చెప్పంటాడు. వెంట పెట్టుకుపోకపోతే ఇప్పుడే చర్మం ఒలిచేస్తాం అని చెప్పంటాయి పిశాచాలు. ఇక తప్పదనుకుని అవతారం, ఇప్పుడే మీ చేత చర్మం ఒలిపించుకునే కంటే తప్పనిసరైతే ఆదిలక్ష్మి పెళ్లి చూసాక మామయ్య చేత ఆ పని చేయించుకుంటాను. మీరు కాస్త గుట్టుమట్టుగా నా వెంట రాగలరా అని చెప్పంటాడు పిశాచాలను. అదంతా మా కథలు. ముందు నువ్వు కదులు అని చెప్పంటాయి పిశాచాలు తృప్తిగా. ఇంకా అవతారం నడక ప్రారంభిస్తాడు. పిశాచాలు మరీ కనిపించవు. అయితే వాడు మేనమామ ఇంటిని సమీపిస్తుండగా పిశాచాలు 2 ముందే పెళ్లి పందిరిని సమీపించి మెడ నిండా నగలతో పట్టు చీరలతో ఇంట్లో ప్రవేశిస్తాయి. ఇంకా ఇది చూసి అవతారం భయంతో వణికిపోతూ పెళ్లి పందిరి దాటి వాకిట్లోకి రాగానే అక్కడ వాడి మేనమామ ఎదురుపడి, "ఏమిట్రా అలా గజగజలాడిపోతున్నావు? నేను పెళ్లి పనుల హడావిడిలో ఉన్నాను. వెళ్ళా కాసేపు ఆ పక్క గదిలో పడుకోపో. తర్వాత వైద్యుడిని పిలుస్తాను" అని చెప్పి వెళ్ళిపోతాడు. అవతారం గదిలోకెళ్ళి ఒక మూలకు చాప మీద పడుకుంటాడనమాట. ఈ లోపల పిశాచాలు 2 తమ ఇష్టం వచ్చినట్టు అల్లరి ప్రారంభిస్తాయి. ఆడపెళ్లివారు మగ పెళ్లివారికి ఎదురుగా ఉన్న ఒక మండువా ఇంటిని విడిదిగా ఇస్తారు. పిశాచాల్లో ఒకటి పెళ్ళికొడుకు తల్లిగా రూపం మార్చుకుని పెళ్లికూతురున్న గదిలోకెళ్తుంది. కాబోయే వియ్యపురాలను చూసి ఆదిలక్ష్మి తల్లి, "రా వదిన రా" అంటూ ఆహ్వానిస్తుంది. "నువ్వు ఇవ్వబోయే సారె ఏపాటి ఘనంగా ఉందో చూడాలనొచ్చాను వదినా" అని చెప్పంటుంది ఆ పిశాచం. ఆ పక్కనే తాటాకు బుట్టల్లో ఉన్న లడ్లు, సున్నుండలు, చలిమిడి, అరిసెలు అన్నీ ఆదిలక్ష్మి తల్లి పిశాచానికి చూపిస్తుంది. పిశాచం చలిమిడి కొద్దిగా తీసుకుని నోట్లో వేసుకుని, ఈ దిక్కుమాలిన చలిమిడి మీ అమ్మాయి రంగులానే ఉంది. ఏంటి మరీ పాత బెల్లంతో గాని చేయించావా ఏమిటి?" అని చెప్పంటుంది. ఇంకా ఆ ప్రశ్నకు ఆదిలక్ష్మి ఆమె తల్లి మనస్సు చివుక్కుమంటుందనమాట. తర్వాత పిశాచము అరిసెలకు, సున్నుండలకు కూడా బాలేదంటూ పేర్లు పెట్టి, "మరి 2 బుట్టల్లో బూరెలును, పులిహోర సర్దించు" అని చెప్పంటుంది. ఆదిలక్ష్మి తల్లి నిర్ఘాంతపోయి, "వాటికంత తొందరేం వదినా? అవి మర్నాటికే పులిపెక్కిపోతాయి గదా" అని చెప్పంటుంది. మా ఇంటి కోడళ్ళు అలా పులిపెక్కినవి, పాచిపోయినవి తినడం మా ఆనవాయితీ. ఈ లడ్లు పులుపు కొమ్ము కొట్టడానికి 10 రోజులు పడుతుంది. అప్పటిదాకా బూరెలు, పులిహార తింటుంది మీ అమ్మాయి" అని చెప్పంటుంది పిశాచం. గౌరీ పూజకు సిద్ధమవుతున్న ఆదిలక్ష్మికి ఈ మాటలు వినగానే ఒక పెద్ద గరిటెతో కడుపులో తిప్పినట్టవుతుంది. ఆమె గబగబా పరిగెత్తుకెళ్ళి భళ్ళున వాంతి చేసుకుంటుంది. ఆమె తల్లి హడావిడి పడిపోతూ కూతురు వెనకగా పెరట్లోకి వెళ్ళగానే పిశాచం రూపం మార్చుకుని గదిలోంచి వెళ్ళిపోతుంది. ఆదిలక్ష్మి చన్నీళ్లతో ముఖం కడుక్కొని, "నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి చేసుకోను" అని చెప్పంటుంది తల్లితో. ఈ మాటలకు ఆమె తల్లి కంగారు పడిపోయి భర్తను వెదికేందుకు వీధికేసి పరిగెడుతుంది. ఇక రెండో పిశాచం పెళ్ళికొడుకు వాళ్ళ విడిది ఇంట్లోకి వెళ్తుంది. పనంతా ఆడపెళ్లి వారిదే కావడంతో
మగ పెళ్లి వాళ్ళంతా కునుకుపాట్లు పడుతుంటారు. పెళ్ళికొడుకు ఒక్కడు మేడ మీద పడుకుని దోమల బాధతో సతమతమవుతూ ఉంటాడు. పిశాచం పెళ్లి కూతుళ్ళ రూపం మార్చుకుని ఒక విసునకర్రతో అతడి దగ్గరికెళ్తుంది. పెళ్ళికొడుకు ఆశ్చర్యపడుతూ, "ఇలా వచ్చావేమిటి? ఎవరైనా చూస్తే నవ్వరు?" అని జెప్పంటాడు. ఆ మాత్రం నేను నవ్వగలను. ఇక్కడ నువ్వు దోమల బాధ భరించలేకుండా ఉన్నావనొచ్చాను. మా ఊరి దోమలు కందిరీగల్నే వెన్నంటి తరమగలవు. వెధవ దోమలంటూ పిశాచం ఆ విసనకర్ర కాడతో పెళ్ళికొడుకు చేతి మీద టపీమని కొడుతుంది. పెళ్ళికొడుకు అబ్బా! అని జెప్పి ఊరుకుంటాడు. అయినా పిశాచం అతన్ని వదలక, ఇదిగదిగో ఇక్కడొక దోమ, అదిగదిగో అక్కడొక దోమ అంటూ విసనకర్ర కాడతోటి పెడా కొడుతుంటుంది. దాంతో సహనం కోల్పోయిన పెళ్ళికొడుకు ఇక చాల్లే ఊరుకో అంటూ పిశాచం చేతిలోని విసనకర్రను లాక్కుంటాడు. ఇంకా పిశాచం కళ్ళనీళ్లు తుడుచుకుంటున్నట్టు నటిస్తూ, దోమలను కొడుతుంటే తగిన చిన్న దెబ్బలకే ఇంత కోపం తెచ్చుకున్నావు. రేపు పెళ్ళయ్యాక నిజంగా కొడితే ఇంకెంత కోపం తెచ్చుకుంటావో అని చెప్పంటుంది. ఆ ఏమిటి? పెళ్ళయ్యాక నన్ను కొడతావా? అని చెప్పంటాడు పెళ్ళికొడుకు నివ్వెరపోతూ. నీ వెంట నచ్చకపోతే మరి కొట్టక ఏం చేస్తాను? అని చెప్పంటుంది పిశాచం. నేను వంట చేయాలా? అని చెప్పంటాడు పెళ్ళికొడుకు కోపంగా. గిన్నెలు కడిగి ఊరుకుందాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. ఇంటి ముందు కళ్ళాపు జల్లడం, బట్టలుతకడం, ఇంకా చిల్లర మల్లర పనులు అన్న చాలా చేయాల్సుంటుంది అని చెప్పంటుంది పిశాచం. పెళ్ళికొడుకు లేచి నిలబడి, "నీకు కావాల్సింది భర్త కాదు, పాలేరు" అంటూ పరుగు పరుగున మిద్దె దిగి తల్లిదండ్రుల దగ్గరికెళ్ళి జరిగిందంతా జెప్పి, నేను చస్తే ఆ పిశాచాన్ని జేసుకోను అని జెప్పంటాడు. క్షణాల మీద పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు కూడా ఈ పెళ్ళికి ఒప్పుకోవడం లేదన్న సంగతి అందరికీ తెలిసిపోతుంది. అటు ఇటు వచ్చిన బంధువులు, "ఇదేమైనా బొమ్మలాట అనుకుంటున్నారా? ఎందుకు జేసుకోరో జెప్పండి" అంటూ 2 పక్షాల వాళ్ళను నిలదీసి అడుగుతారు. పెళ్ళికొడుకు తల్లి పరమ గయ్యాళి. ఇంతకు కొంచెం సేపు ముందు వచ్చి నానా మాటలు అనెళ్ళింది అని జెప్పంటారు ఆడపెళ్లివారు. భోజనాలు చేశాక ఆడపెళ్లి వారింటికి నేనెప్పుడెళ్ళాను? అంటూ పెళ్ళికొడుకు తల్లి నిర్ఘాంతపోతుంది. పెళ్ళికూతురు లంకిణి. పెళ్ళయ్యాక మొగుడి చేత అడ్డమైన చాకరీ చేయిస్తానని ఇప్పుడే చెప్పెళ్ళింది అని చెప్పంటారు మగ పెళ్లివారు. ఆ మాటలకు ఆదిలక్ష్మి ఆశ్చర్యపోతుంది. ఆడమ్మగ పెళ్లి వాళ్లకు ఒకరు చెప్పేది ఒకరికి అర్థం గాక గొడవ గొడవ పడుతుంటారు. పిశాచాలు తామాడిన నాటకం బాగా రక్తి కట్టిందని చెప్పి నవ్వుకుంటుంటాయి. ఇలా కొంతసేపు జరిగాక విసిగిపోయిన ఆదిలక్ష్మి తండ్రికి అవతారం గుర్తుకొస్తాడు. ఆయన అవతారం ఉన్న గదిలోకెళ్ళి చూస్తే వాడి ఒళ్ళంతా చెమటలు పోసుండడం గమనించి, ఎవరైనా వెళ్లి ఆంజనేయుల్ని తీసుకురండి అంటూ పెద్దగా కేక పెడతాడు. ఆంజనేయులు ఆ ఊళ్ళో పేరు మోసిన వైద్యుడనమాట. ఆంజనేయులు అన్న మాట వింటూనే మెడబరువు నగలతోటి పట్టు చీరలతో దగదగ మెరిసిపోతున్న పిశాచాలు 2 కెవ్వుమని అరిచి నల్ల పిల్లుల్లాగా మారి చీకట్లోకి పారిపోతాయి. అది చూసి పెళ్లివారిలో కొందరు ఆశ్చర్యపోతారు. మరికొందరు పుట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారనమాట. తర్వాత అవతారం ద్వారా అందరికీ జరిగిందేమిటో తెలిసిపోతుంది. ఇంత గొడవకు ఆకతాయి పిశాచాలు ఆడిన నాటకం కారణం అని అందరూ గ్రహిస్తారు. అనుకున్న ముహూర్తానికి ఆదిలక్ష్మి పెళ్లి హాయిగా జరిగిపోతుంది. కథ కంచికి మన వెంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.